భారతదేశం కోట్ల మంది ప్రజలకు మతం కేవలం ఆచారం కాదు, అది జీవితపు పునాది. ఇక్కడి హిందూ ధర్మం అంతులేని దైవత్వ రూపాలు, అద్భుతమైన కథనాలతో కూడిన ఒక విశాలమైన మహాసముద్రం. అయితే ఇటీవల కాలంలో ఈ పవిత్రమైన విశ్వాసంపై మాటల దాడి పెరిగింది. రాజకీయ వేదికల నుంచి వెండితెర వరకు దేవుళ్ళు, ఆచారాలు నిరంతర చర్చకు, తీవ్ర విమర్శలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. దైవభక్తి అనే సున్నితమైన అంశంపై ఈ మాటల యుద్ధం ఎందుకు? ఎవరు దీనికి బాధ్యులు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి కీలక నాయకులు హిందూ దేవతలపై, ఆరాధనా పద్ధతులపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ భూకంపం సృష్టించాయి. 3 కోట్ల దేవతలు, కళ్ళు, మాంసం, నైవేద్యాలు వంటి మాటలు ప్రతిపక్షాల నుంచి, హిందూ సంస్థల నుంచి తీవ్ర నిరసనలకు దారితీశాయి. రాజకీయ నాయకులు తమ వ్యాఖ్యలు ఎంత సున్నితమైన అంశాన్ని తాకుతున్నాయో గుర్తించకుండా వ్యవహరించడం ప్రజల విశ్వాసాలను దెబ్బతీస్తుంది. ఇక వినోద రంగానికి వస్తే సినిమాలు, వెబ్ సిరీస్లు తరచుగా హిందూ దేవతలను హాస్యం కోసం వాడుకోవడం లేదా వాటిని అపహాస్యం చేయడం పరిపాటిగా మారింది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గతంలో హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు లాంటి తాత్విక అభిప్రాయాలు ఒకవైపు ఉంటే, మరోవైపు దైవ పాత్రలను, పౌరాణిక ఘట్టాలను కేవలం చౌకబారు కామెడీ కోసం వాడుకోవడం, ద్వంద్వార్థాలతో కూడిన సంభాషణలు ప్రవేశపెట్టడం వంటివి కోట్లాది మంది మనోభావాలను గాయపరుస్తున్నాయి. కళా స్వేచ్ఛ ముసుగులో జరుగుతున్న ఈ చర్యలు విశ్వాసాన్ని చులకనగా చేస్తున్నాయని, సామాన్యులే శత్రువులు అయితే ఈ విమర్శలు కేవలం బయట శక్తుల నుంచే కాదు, కొన్నిసార్లు సామాన్య ప్రజల నుంచి, హిందూ సమాజం నుంచే రావడం మరింత విషాదకరం. నమ్మకం ఉన్నా కించపరచడం, దేవుడిపై అపార విశ్వాసం, భక్తి ఉన్నప్పటికీ తమ సొంత ఆచారాలను, నమ్మకాలను ఇతరుల ముందు హేళన చేసుకోవడం, వాటిని ఆధునికత పేరుతో కించపరచడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. సాంప్రదాయాలను, పండుగలను మూఢనమ్మకాలుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో వాటిని అపహాస్యం చేయడం, తమ సొంత ఆచారాల పట్ల వారికి పూర్తి స్పష్టత, విశ్వాసం లేకపోవడం అనేది విశ్వాసపు మూలాలని బలహీనం చేస్తుంది. ఈ అంతర్గత బలహీనతే రాజకీయ నాయకులకు, సినీ రచయితలకు దైవత్వంపై చులకనగా మాట్లాడేందుకు తమ మాటల పదులను చూపడానికి ఒక అవకాశంగా మారుతుంది. భారతదేశం బలం ఇక్కడ భిన్నత్వంలో ఉన్న ఏకత్వమే. ఈ ఏకత్వానికి మూలం పరస్పర గౌరవం, విశ్వాసాల పట్ల సంయమనం. రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, కళాకారులు సృష్టించేటప్పుడు తమ పదవులకు, కళకు ఉన్న శక్తిని గుర్తించాలి. కోట్లాది మంది నమ్మకాన్ని హేళన చేసే అధికారం ఎవరికీ లేదు. అదే సమయంలో సామాన్యులుగా మనం మన విశ్వాసాల పట్ల దృఢంగా, గౌరవంగా నిలబడాలి. ఇతరులు విమర్శించినప్పుడు ఖండించాలి, అంతేగాని మనం మన నమ్మకాలను మనమే కించపరుచుకోకూడదు. దైవత్వం అంటే ఏదో కామెడీ అంశం కాదు, అది శక్తి, ఆశ, జీవన మార్గం. స్వీయ నియంత్రణతో, గౌరవంతో వ్యవహరించినప్పుడే విశ్వాసంపై ఈ నిరంతర దాడి ఆగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.